రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పారు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ మాట తప్పారు, బీసీ యువతకు 10 లక్షల వడ్డీ లేని రుణాలని చెప్పి మాట తప్పారు. ఆ బీసీ ఆత్మగౌరవ భవనాలు అద్భుతంగా కేసీఆర్ గారు నియోపోలిస్ లో కోకాపేటలో ఇస్తే అక్కడ మేము పూర్తి చేసిన గొల్ల కుర్మల భవనానికి వెళ్లి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసి వచ్చింది తప్ప 2.5 సంవత్సరాల మీ పాలనలో బీసీ ఆత్మ గౌరవ భవనాలకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదంటే బీసీల మీద మీకు ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీలో మనకు అర్థమైతా ఉంది. అధ్యక్ష టైం సార్, దయచేసి సార్, సార్ అరే పాపం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి మాట్లాడుతుంది సార్, దయచేయండి సార్. 2 hours టైం ఇచ్చినాం, కంక్లూడ్ చేయండి. 2 గంటలు మైనార్టీల గురించి, ముస్లిం మైనార్టీల గురించి కూడా ఒకసారి విందాం. అధ్యక్ష మీరు కంక్లూడ్ చేయండి సార్, ఒక్క నిమిషం వినండి సార్. మైనార్టీల విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందో ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష భट्टी साहब, आप बजट में कांग्रेस पार्टी इलेक्शन मैनिफेस्टो में आप लोग बताए कि माइनॉरिटी बजट 4000 करोड़ रुपया देंगे बोल के आप वादा करें. परसों पिछले बजट में आप लगाए 3500 करोड़, लेकिन खर्च कितना हुआ? सिर्फ 1600 रुपया खर्च करे. दैट मीन्स इट्स ओनली 45%. बजट में लगाए कम, लेकिन उसमें खर्चा आधा भी नहीं करे, सिर्फ 45% खर्च हुआ है. बीआरएस का क्या काम है मैं बताना चाहता हूं. 2019 और 20 में हमने हमारा गवर्नमेंट में 94% खर्च करे. 2020-21 में 72% बजट में खर्च करे. 21-22 में 80% खर्च करे. 22-23 में 96% खर्च करे. 23-24 में फिर 80% खर्च करे. लेकिन कांग्रेस सरकार आने के बाद 24-25 में आप सिर्फ 53%, 53% खर्च करें. 25 और 26 में ये साल में सिर्फ 45% खर्च करें. बात करोड़ों में है, काम तो पकड़ों में भी नहीं है. आपका पैसे नहीं दे रहे. पहले बोले 4000, रखे 3500, लेकिन खर्च करे सिर्फ 1600 करोड़ रुपया. ये कुछ भी आप कोई भी वादा मुसलमानों के लिए जो करा, एक भी वादा आप नहीं निभाया. उर्दू अकेडमी में 130 बच्चे काम करते. उर्दू अकेडमी में जो बच्चे काम कर रहे, उन लोगों को 9 महीने से उर्दू अकेडमी में सैलरी नहीं मिल रहा है. इमाम मौजम साहब को आप 12000 देते बोले, लेकिन आज तक नहीं दिए. टिमरी स्कूल जो केसीआर साहब ने लगाए, एक जमाने में जब केसीआर साहब के टाइम में 1,20,000 बच्चे पढ़ते थे, लेकिन आपके सरकार आने के बाद 30,000 बच्चे टिमरी स्कूल में कम हो चुका है. आप सोचिए, रिव्यू करिए. आप बहुत मंत्री गाరు వెంకయ్య स्पीकर साहब, आप ये लोग इलेक्शन के 2014 इलेक्शन के पहले ये लोग वादा कर रहे थे 12% रिजर्वेशन देंगे मुसलमान को. हम तो 5% बोल के कोर्ट में आए तो 4% रिजर्वेशन लेके आज गरीब बच्चे डॉक्टर इंजीनियर बढ़े. आप 12% का कभी बात करें? रिजर्वेशन कोई इंडिया में कोई भी नहीं है. हम लड़के सुप्रीम कोर्ट तो लड़के 12% रिजर्वेशन बोल के लोग वोट डालिए मगर रिजर्वेशन का मूल्य हम पढ़ने लिखने पर 4% रिजर्वेशन. जो कांग्रेस पार्टी है, जो सेक्युलर पार्टी, आज भी देखो गरीबों को आप रमजान का तोहफा हम क्या दे रहे, आप क्या दिए थे? आज परसों में रमजान हो गए, आप एक बार गांव में जाकर पूछिए रमजान तोहफा हम क्या दिए, आप क्या दिए. ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా. అధ్యక్ష, తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా రెండుసార్లు మంత్రి అయినా మీకు హరీశ్రావు గారు చాలా సార్లు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను.
మీరు కంక్లూడ్ చేయమని చెప్తున్నాను. చాలా బాలరాజ్, సభ్యులు, స్పీకర్ మీ సార్, సభ్యులు ఏదైనా స్పీకర్ సార్, మీకు చాలా సందర్భం, చాలా సమయం ఇచ్చారు. స్పీకర్ సార్, 1 గంట 30 నిమిషాలు మాట్లాడినారు. సార్, మిగతా సభ్యులు స్పీకర్ చాలా సార్, మంది ఉన్నారు. 3 రోజుల మీకు నుంచి ఎక్కడ- మీరు కంక్లూడ్ స్పీకర్ చేయండి. సార్, గౌరవం ఉంటుంది. స్పీకర్ కంక్లూడ్ సార్, చేయండి. దయచేసి స్పీకర్ సార్, కంక్లూడ్ చేయండి. స్పీకర్ సార్, 3 రోజుల నుంచి చిన్నపిల్లాడు చదువుకున్నట్టు నిద్రపోకుండా జ్వరం వస్తే అందరూ 12 గోళీలు బుక్ మీరు చేసి కంక్లూడ్ చదువుకొని చేయండి, ప్రిపేర్ అయ్యి వచ్చిన సార్. అది కూడా please. ఇంత కష్టపడి రాష్ట్రానికి మేలు చేయాలి, మీరు- కొన్ని మీరు- సూచనలు మీరు ఇవ్వాలని కంక్లూడ్ వచ్చినాం సార్. మీరు కంక్లూడ్ చేయండి, ఇంకా మా మిస్టర్ గొంతు నొక్కకు సార్. అరే మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకపోతే కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి మైక్ కూడా ఇయ్యరా సార్? సార్ ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి సార్, దయచేసి ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి ఒక్క నిమిషం. ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి ఒక అరగంట ఇవ్వండి. 1 minute, 1 సార్ minute. నా మీద కుట్ర చేస్తున్నారు సార్. One శ్రీధర్ minute. బాబు గారు, ఇది మీకు తగదు సార్. నేను మాట్లాడితేనే మైక్ కట్ అవుతుందా సార్? ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి ఒక అరగంట. సార్ చేతులు జోడించి ప్రార్థిస్తున్నా సార్. నేను మాట్లాడాల్సింది చాలా ఉంది సార్. మైనార్టీల గురించి, బీసీల గురించి, ఈ వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడాలి సార్. గాల గురించి మాట్లాడితే మైక్ ఇయ్యరా సార్? దయచేసి ఇవ్వండి సార్. మీ చాలా సార్లు మీరు ఇప్పటికే 1 గంట 32 నిమిషాలు మీరు మాట్లాడినారు. ఇప్పుడు ఇంటరప్షన్ అన్ని తీసేసినా కానీ గంట 2 hours ఇవ్వాలి సార్. సార్ దయచేసి సార్ ఒక 2 hours ఇవ్వండి సార్. సార్ ప్రధాన ప్రతిపక్షం సార్, ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యరా సార్? ఇది ఎక్కడ అన్యాయం సార్? ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యరా సార్? మొత్తం డిస్కస్ 4 hours అనుకుంటే మీకు 1 గంట 32 నిమిషాలు మీరే మాట్లాడారు. వాట్ ఈజ్ రాంగ్ సార్? ఇంకో గంట ఇవ్వండి సార్. కూడా మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ సమయం ఇచ్చిన సార్ నేను 3.5 గంటలు ఈ కుర్చీలో కూర్చున్నా సార్. 3.5 గంటలు మీరు ఎప్పుడు బెల్లు కొడతారా అని అన్నం తినకుండా కూర్చున్నా సార్. తినకుండా కూర్చున్నా సార్. అన్నం తినలేదు సార్. 5 అవుతుంది సార్. మీరు 5 అవుతుంది సార్. అన్నం తినకుండా కూర్చున్నా సార్. మిగతా మైక్ ఇవ్వండి సార్. సార్ మీరు కంక్లూడ్ చేయండి. 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. 5 నిమిషాల్లో మీరు కంక్లూడ్ చేయండి. హాఫ్ అన్ అవర్ మీరు కంక్లూడ్ ప్లీజ్. సార్ మీరు 5 నిమిషాల్లో సార్ 3 రోజులు నిద్రపోకుండా చదువుకున్నా మీరు సార్. 5 నిమిషాల్లో కంక్లూడ్ వచ్చినా సార్. చేయండి. మిగతా సభ్యులకి ఇచ్చేస్తాను. సార్ ఒక హాఫ్ అన్ అవర్ సార్ దయచేసి. 5 నిమిషాలు ప్లీజ్. అరే జరా ప్లీజ్ సార్. సలాం కర్తూ సార్. అధ్యక్ష సరిగా షార్ట్ कट చేస్తూ మాట్లాడతా అధ్యక్ష. ఒక హాఫ్ అన్ అవర్ कांग्रेस पार्टी का काम मुसलमानों के बारे में कैसा है बोलो तो साहब, ये कागज पे तो गुलिस्तान है साहब, मगर हकीकत में तो रेगिस्तान है साहब. అధ్యక్ష ఇక వైద్య రంగం మాట్లాడదాం అనుకునే కానీ మీరు టైం ఇస్తలేరు. ఈ హెల్త్ ఇష్యూస్ పెట్టేస్తా. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా వదిలేస్తున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష నిరుద్యోగుల గురించి అధ్యక్ష, నిరుద్యోగుల విషయంలో అధ్యక్ష దయచేసి నేను బట్టి గారిని కోరేది ఒక్కటే, మీరు ఇప్పటికైనా తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి వారి పక్షాన కోరుతా ఉన్న అధ్యక్ష. మహిళల విషయంలో అధ్యక్ష మీరు నెలకు 2,500 రూపాయలు మహా